అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. దేవుడు చక్కగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతో వచ్చేది నీ దేవుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, నీ తండ్రి కాదు, తల్లి కాదు, నీ బంధువు, అన్న, అక్క, చెల్లి ఎవరు కాదు. నీ దేవుడని యెహోవా నీతో వస్తున్నాడు. ఇంకా నీకు భయం ఏంటి? ఆయన అంట నిన్ను విడువడు ఎడబాయడు ఎప్పటికీ కూడా. నిజమే, జీవితంలో మనం చాలాసార్లు మన జీవిత కాలం మనకు తోడుగా ఉంటామని, లేకపోతే నిన్ను ఎప్పటికీ విడవను అని అంటే ప్రమాణం చేసిన వారే, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. లేదా అర్ధాంతరంగా వారి జీవితం మరణానికి గురై ఉండొచ్చు. అయినా కానీ మరి వారి పరిస్థితి ఆ రీతిగా ఉంది, వారు వదిలిపెట్టారు. కానీ దేవుడైన యెహోవా మాత్రము ఎప్పుడు ఏ సమయంలో కూడా నిన్ను విడిచిపెట్టడు. నిజమే, ఆయన నన్ను హత్తుకొని ఆయన తన యొక్క పరలోకాన్ని సైతం విడిచిపెట్టి నీ కొరకు వచ్చి నిన్ను హత్తుకోవడానికి వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన విడిచిపెట్టేస్తాడని. బిడ్డలు విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు అదే ప్రేమిస్తున్న మనిషి నుంచి మనకు ఎదురవ్వచ్చు. అంతకాలం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్న వారే మనల్ని వదిలిపెట్టి వేయొచ్చు. కానీ దేవుడు మాత్రం అలా వదిలిపెట్టడు. అవును, నువ్వు ఎక్కడికి, ఏ చీకట్లోకి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఏ గాఢాంధకారంలోకి వెళ్ళినా, కొంతమంది అక్కడి దాకా వచ్చి అమ్మో నేను రాలేను అని వదిలిపెట్టవచ్చు. నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి వదిలిపెట్టి వేయొచ్చు, నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం అలాంటి దేవుడు కాదంట. నిజమే, ఒక వ్యక్తి అంట చాలా నిష్టగా అనుడయుండి తన మత గ్రంథాల్లో చాలా పాటిస్తూ ఎంతగానో ఆయన భక్తిపరంగా తనకు తోచింది, తనకు తెలిసింది చేస్తూ ఉండేవాడట. అయితే ఒకరోజు అనవసరంగా ఆయన మీద నేరం మోపబడి ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చిందంట. ఎంతగానో ప్రేమించే భార్య, బిడ్డలు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు, కానీ లోపలికి వెళ్ళలేరు కదా. ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఆయన 3 దినాలు అందులోనే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఎంతో భయంకరంగా కొడుతున్నారు, ఎంతో భయంకరంగా హింసిస్తున్నారు. అందులో రక్తాలు కారుతున్నాయి ఆయనలో నుంచి, ఆయన కళ్ళలో నుంచి కన్నీళ్లు, రక్తము అన్ని దారులు కారుతున్న సమయంలో, ఆ మసకగా ఇలా చూస్తున్న సమయంలో యేసు ప్రభువారు ఆయన కనిపించారంట. ఈయనెవరు? ఎవరైనా క్రైస్తవుల దేవుడిలాగా ఉన్నాడు కదా అని అనుకుంటే ఆయన, అవును, నువ్వు దేవుడు దేవుడు అని 10 సార్లు పిలుస్తున్న యేసు ప్రభు నేను నీకోసం వచ్చా, నా కుమారుడా భయపడకు, నేను నిన్ను తప్పిస్తాను, విడిపిస్తానని దేవుడు మాట్లాడడం జరిగిందంట. తర్వాతి రోజు ఆయనని ఆ సాయంత్రానికి ఆయన, నేను నిన్ను విడిపిస్తున్నా, విడుదల చేస్తున్నాం, నువ్వు చేయలేదని మాకు తెలిసింది అని చెప్పి ఆయనను బయటికి పంపించారంట. ఆనాటి నుంచి ఈరోజు వరకు ఆయన దేవుడిని విడవకుండా ఆయన నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చిన దేవుడు అని చెప్పాడనమాట. నిజమే కదా, భార్య, భర్త, పిల్లలు లోపలికి వెళ్ళలేకపోయారు. ఆయన భార్య, పిల్లలు ఎంత ప్రేమన్నా లోపలికి వెళ్ళలేకపోయారు. కానీ ఆయనతో పాటు జైల్లోకి కూడా వచ్చిన దేవుడు ఆయన. ఏ స్థితిలో, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, నిజమే, భయంకరమైన నీ ఆపరేషన్ థియేటర్ కావచ్చు, ఇంకా భయంకరమైన పరిస్థితి కావచ్చు, నువ్వు చనిపోదాం అనుకుంటే లోయ కావచ్చు, అక్కడ కూడా వచ్చి నిన్ను కాపాడుతాడు ఆయన. కాబట్టి నువ్వు భయపడొద్దు, నిన్ను విడివడు ఎడబాయడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయనను వెంబడిద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా యేసయ్య, ఈరోజు ప్రభా ఈ రీతిగా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు నాయన. నువ్వు మంచి దేవుడు ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ఆయన నీ దేవుడని యెహోవా నిన్ను విడివడు ఎడబాయడు తండ్రి. ప్రవేశే మనుషులు నిన్ను విడిచిపెడతారేమో, కానీ ఆయన నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా, కష్ట పరిస్థితి అయినా దేవుడు నేను విడిచిపెట్టడానికి వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి ప్రభావం ఎంత కోల్పోయామో నీ ప్రేమ ద్వారా మేము అన్నీ కూడా తిరిగి పొందుకోవాలి. అది నీ వలన మాత్రమే జరుగుతుంది, నీ కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన నువ్వు మాకందరికీ అటు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, నువ్వు విడువ ఎడబాయం అని వాగ్దానం చేసిన గొప్ప దేవుని నామంలో మాకు ఇచ్చిన కృప ధన్యతను బట్టి వందనాలు. మా కుటుంబం అంతరిని కూడా సమాధానపరిచి నడిపించుకోబోతున్నాను. కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్లో జరుపుకునే బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి తండ్రి
ఇబ్బంది ఇరుకు లేకుండా వారిని వారి కుటుంబాన్ని చూసిన ప్రతి బిడ్డని తండ్రి ప్రతి కోణంలోంచి కాపాడి రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.